సువార్త 2వ అధ్యాయం 1-2 మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 అయిపోయింది. రాజైన యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చునని చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుల తండ్రి, ప్రేమల మా ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మరి ఈ రాత్రి సమయంలో దర్శించడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ మరి గృహంలో ప్రవేశించాం దేవా, నీకు వందనాలు. మీరే దీవించండి, ఆశీర్వదించండి, మీరే కానీ బలపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆమె చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి దేవా. నీ శక్తి చేత నింపండి, మీ విశ్వాసను బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే నీకు మొరపెడుతున్నాం ప్రభా. ఆమెకు ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. అభిషక్తి కొరకు, విశ్రాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళిద్దరు మీరు దర్శించండి, దీవించండి. అభిషక్తి చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండి దేవా, నీ వందనాలు. ఎవరి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి భద్రతను పెంచి నడిపించండి. అలాగే కుమార్తె కొద్దిపాటి బలహీనతో బాధపడుతున్నాయన మీకు తెలుసు ప్రభా. మీరే బలపరచండి, నీ శక్తి చేత నింపండి, స్వస్థపరచండి దేవా. ఈ గదిలో మీరు ఉండండి, ఇంట్లో మీరు ఉండండి దేవా. మీ సన్నిధిని గ్రహించండి దేవా. ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి సాతాను శోధనను యేసు నామములో తీసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి ప్రభా, మీకు తెలుస్తున్నానా దేవారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుస్తున్నానా. ఇబ్బందులన్నింటి మీరు తీసివేయండి దేవా, నీకు స్తోత్రాలు. ఈ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా సహాయం చేయండి దేవా. పైన వారందరూ మంచిగా ప్రేమించగలిగినట్లు సహాయం చేయండి. ఏ ఇబ్బందులు కలగకుండా ప్రభా, సంతోషముగా క్షేమంగా బిడ్డలకు ఉండగలిగినట్టు సహాయం చేయండి. క్రిస్మస్ సంతోషాన్ని గృహానికి మీరు కలుగు చేసి మీ తోడ్పాటు దయచేయమని, బిడ్డల దీవులతో నింపమని దేవా. వీరిని ఆశీర్వదించి అలాగే పరిపాలు పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల దేవుని దీవెన సదా కుటుంబాంతరికి మనందరికీ తోడు నడిపించింది. మెరీ క్రిస్మస్. పిల్లలు బయటకు వచ్చానమ్మా.